తెలంగాణలో రాజకీయంగా మరో కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన అన్నట్టు సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇద్దరూ ముఖ్యమంత్రి పదవికి పూర్తిగా అర్హులని వ్యాఖ్యానించడం విశేష చర్చకు దారితీస్తోంది. రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం ప్రకారం ఈ ఇద్దరు నేతలు దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు ప్రజలకు నిష్ఠగా పనిచేసే నైపుణ్యం కలవారని, రాష్ట్ర అభివృద్ధికి వారు మరింత దోహదపడగలరని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులపై కొనసాగుతున్న పని ఈ నాయకత్వంలోనే ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి వీరిద్దరూ ఒక శక్తివంతమైన అండగా నిలిచారని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆయన గతంలో కూడా ఇలాంటి అభిప్రాయాలు వెలుబుచ్చిన సందర్భాలు ఉండటం గమనార్హం. కానీ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత సమీకరణాలపై మరింత ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి ఆశించే ఇతర నేతల అభిప్రాయాలు, స్పందనలు ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతల పట్ల సానుభూతి చూపేలా చేసిన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ ఆంతర్యాన్ని పరీక్షిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. కొందరైతే ఇది పాత తరపు నేతల పట్ల మద్దతుగా చూస్తుంటే, మరికొందరికి ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే అనిపిస్తోంది. ఇలాంటి ప్రకటనలు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది. పార్టీ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికర అంశంగా మారింది. మిగతా నేతలు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారన్నది కూడా వేచి చూడాల్సిన విషయమే. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో మరిన్ని రాజకీయ పరిణామాలు చర్చకు కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.